సార్ మన జడ్జి మాల్యాద్రి గారు కూడా ఉన్నారు లైవ్లో. మాల్యాద్రి గారితో మీరు మాట్లాడతారా? తప్పకుండా సార్. నమస్తే సార్. నేరెల మాల్యాద్రి గారు నమస్కారం అండి. సార్ మీ వాయిస్ రావట్లేదు. మాల్యాద్రి గారు మ్యూట్ లో ఉన్నారు. మ్యూట్ కొద్దిగా. నమస్కారం అందరికీ. నమస్కారం సార్. అమ్మా సార్ ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ ఇష్యూ పట్ల. ఇప్పుడు తమిళనాడు రాష్ట్రాల్లో గత కొన్ని నెలలుగా కూడా ఈ చర్చ విపరీతంగా కూడా నడుస్తోంది. భక్తులు వాళ్ళ బేసిక్ రైట్ కదండి, భక్తులు దీపం వెలిగించుకోవడం అనేది. ఇలాంటి అంశానికి కూడా ఈరోజు కోర్టులో ఇంటర్వ్యూన్ అయ్యి కూడా అయ్యో అది వాళ్ళకి భక్తికి సంబంధించింది, వాళ్ళు ముందుకు వెళ్ళొచ్చు, వాళ్ళు వెలిగించుకోవచ్చు అని ఈరోజు మనకి కోర్టులు సైతం మనకి ఇలాంటి ఇది ఇచ్చినప్పుడు, తీర్పులు ఇచ్చినప్పుడు ఎందుకు అక్కడ ఉన్న పాలక ప్రభుత్వం ఒక నిరంకుశ వైఖరి మనం చూస్తున్నాం సార్. అంటే ఈ రోజు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవ్వటం లేదా సార్? అక్కడ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కాదంటారా మాల్యాద్రి సార్? అందరికీ నమస్కారాలు. నమస్కారం సార్. తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు మెజారిటీ ప్రజల సాంస్కృతిక రాజ్యాంగ హక్కుల్ని విరుద్ధంగా ఉన్నాయి లేవు అని ఒక చర్చ వచ్చింది. అసలు కార్తీక దీపోత్సవం విషయంలో కోర్టు తీర్పు ఏం చెప్తుంది, ప్రభుత్వ వైఖరి ప్రజాస్వామ్యానికి ఎంత ప్రమాదకరం, ఈ రెండు విషయాలు ముందుగా మనం చూడాలి. దీంతో పాటు అసలు హిందూ సంఘాలన్నీ కూడా ఒక్కటై పలుకుతున్నాయి. ఇప్పుడు ఇది మా సాంప్రదాయం, మేము శాంతియుతంగా జరుపుతున్నాం, మా రాజ్యాంగ హక్కు. ప్రభుత్వం ఏమో లా అండ్ ఆర్డర్ సమస్యలు చెప్తుంది, ఇది మత సామరస్యానికి భంగం అని చెప్తుంది. ఇక్కడ కోర్టు తీర్పు ఏం చెప్పారంటే అసలు దీపాలు వెలిగించడం నేరమా కాదా అంటే నేరం కాదని చెప్పేసి. ఎవరు సామాన్య మానవుడు కూడా అదే చెప్తాడు. ఒక దేవాలయానికి సంబంధించిన దీపాలని భక్తులు వెలిగిస్తే తప్పేంటండి? అక్కడ వాళ్ళ హక్కు, అది నేరం కాదు, అది మతద్వేషం కూడా కాదు. శాంతియుతంగా జరిగే కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి ప్రభుత్వానికి అధికారం లేదండి. అయితే ఈ లా అండ్ ఆర్డర్ భయాలనేవి కల్పితము అని చాలా మంది నొక్కి వక్కాడిస్తున్నారు. అసలు దర్గాకి దీప స్తంభానికి ఏం సంబంధం లేదండి. అసలు వక్ఫ్ బోర్డు అనే దానికి ఈ విషయంలో లోకల్ స్టాండ్ ఏం లేదు. ఇప్పుడు ప్రభుత్వ అధికారాల్ని దుర్వినియోగం చేసేటప్పుడు దాని మీద చెక్ పెట్టాల్సిన బాధ్యత మరి కోర్టులకు ఉన్నాయి. వీళ్ళేమంటున్నారు, డిఎంకే అనుకూల వర్గాలు చెప్పేది ఏంటంటే ఆ జడ్జి గారికి దురుద్దేశాలు ఉన్నాయంటున్నారు. సోషల్ మీడియాలో ఆ జడ్జి గారి మీద వ్యక్తిగత దాడులు చేశారు. అది ఎంతవరకు సమంజసం? అసలు న్యాయమూర్తులపై దురుద్దేశాలు ఆపాదిస్తే అది చాలా ప్రమాదకరము, ఇది న్యాయ వ్యవస్థపై దాడి చేసినట్టే అని చెప్పి ఒక విధంగా ప్రజాస్వామ్యవాదులందరూ ముక్త కంఠంతో, ప్రతిపక్షాలు కానీ అన్నీ కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. ఇది రాజకీయ కోణంగా తీసుకొచ్చి ముస్లింల మైనారిటీ ఓట్ల కోసం మెజార్టీ ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టడం అనేది చాలా తప్పు. ఇక్కడ మనకు ఆర్టికల్ 25 ప్రకారము మత స్వేచ్ఛ ఉందంటున్నారు కదా. శాంతియుతంగా దాన్ని అపహరించే హక్కు లేదా ఆచరించే హక్కు మనకుంది. దాన్ని అపహరించే హక్కు ప్రభుత్వానికి లేదు. అసలు ప్రభుత్వ బాధ్యత ఏంటి? నువ్వు భద్రత కల్పించాలి, సౌకర్యాలు ఇవ్వాలి, అడ్డుకోవడం కాదు. హిందువులకి హక్కులున్నాయి కానీ చైతన్యం ఇంకా రావాలి. రాజ్యాంగ హక్కుల కోసం నిలబడాలి, న్యాయ వ్యవస్థని బలపరచాలి. అసలు నేను సూటిగా ఒక మాట అడుగుతానమ్మా, ఈ లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తాయని ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేశారే, మరి ఈ 70 ఏళ్ల నుంచి ఎందుకు రావడం లేదండి? ఇప్పుడే ఎందుకు వస్తున్నాయి? రాజకీయంగా ఇప్పుడు అవసరం వచ్చిందా మీకు? లా అండ్ ఆర్డర్ని క్రియేట్ చేసి హిందువులు శాంతియుతంగా పండగ చేసుకుంటుంటే ఇతర మతాల కార్యక్రమాలకు మనకు ఏం సంబంధం లేదు. వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళవి, హిందువుల కార్యక్రమాలు హిందువులు. అసలు భయాలు అని వాళ్ళు జరిపేటప్పుడు
ఎప్పుడు కూడా ఇట్లాంటి భయాలు వచ్చి ఆపిన సందర్భాలు ఉన్నాయా? అసలు ప్రభుత్వం అనేది పాలించాలా లేకపోతే మతాన్ని నియంత్రించాలా? మరి హద్దులు దాటి ప్రభుత్వం చేస్తున్నప్పుడు మరి రాజ్యాంగంలో జ్యుడిషియల్ రివ్యూ పవర్ కింద హైకోర్టు వాళ్ళు క్షుణ్ణంగా చెప్పిన తర్వాత ఇప్పుడైనా తెలుసుకొని మన బాధ్యత ఇదే అని చెప్పేసి వాళ్ళు భద్రత కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓట్ల కోసం మెజారిటీ ప్రజలు సెంటిమెంట్లను తాకట్టు పెట్టడం, సెక్యులరిజం అనే పేరుతోటి లేకపోతే రాజకీయాలు చేయాలనే ఒక అవకాశవాదాన్ని వాడుకోవటం, జడ్జిపై దురుద్దేశాలు ఆపాదించటం, ఇది నేను మీ ముందుకు సవినయంగా మనవి చేస్తున్నాను. న్యాయ వ్యవస్థపై, ప్రజాస్వామ్యంపై, హిందూ మతాలపై ఒక దాడి. అసలు శాంతియుతంగా జరుగుతున్న దాన్ని, ఆ సాంప్రదాయాన్ని ఆపితే మత ఘర్షణలు వస్తాయి. మరి జుడిషియల్ ఎటువంటి ఇది తీసుకోవచ్చండి? ఎప్పుడు వెన్ ద గవర్నమెంట్ ఫెయిల్స్ జుడిషియరీకి ఎలాంటి పవర్స్ ఉంటాయి సార్? మా జ్యుడిషియల్ సైడు తీర్పు ఆల్రెడీ వచ్చింది. ఈ లా అండ్ ఆర్డర్ సమస్యని క్రియేట్ చేసి వాళ్ళ బాధ్యతల్ని వాళ్ళు నిర్వర్తించకుండా ముందస్తుగానే ప్రజలేదో నేరస్తులు నేరం చేయబోతున్నారు కాబట్టి మేము బాధ్యతగా వాళ్ళని కంట్రోల్ చేయాలని చెప్పడం అది చాలా తప్పు. ఎవరి హక్కులు ఎవరు హరించడం లేదు. ఇక్కడ మైనారిటీ హక్కుల్ని ఎవరు హరించడం లేదు. హిందువుల యొక్క హక్కుల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అయితే ఇక్కడ తీర్పిచ్చిన తర్వాత కూడా నేను అమలు చేయను, అమలు చేయకపోవడానికి కారణం అంటే లా అండ్ ఆర్డర్ అని చెప్పడము అది ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం కాబట్టి ఖచ్చితంగా కోర్టు వారి ముందలకి ఈ విషయాన్ని తీసుకెళ్తే ఇది కంటెంప్ట్ కింద తీసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వం అనేది మత స్వేచ్ఛను అడ్డుకోకూడదు. అలా అడ్డుకుంటే కోర్టు జోక్యం చేయాల్సి ఉంది. ఇది రాజ్యాంగ ధర్మం. అది ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నట్టుగా క్లియర్గా మనకు కనిపిస్తున్నాయి. అంటే పునరావృతంగా హిందూ సాంప్రదాయాలపైనే ఆంక్షలు విధిస్తున్నారు. మరి అలా చేస్తే ఇది మత ఘర్షణలకి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి కోర్టు ఖచ్చితంగా హిందువులకున్న హక్కుల్ని కాపాడే నిమిత్తం హక్కులు ఉన్నా దీన్ని అమలు చేయకుండా పెట్టడం వల్ల ప్రజాస్వామ్యమే దెబ్బతినేటట్టుంది. కాబట్టి కంటెంప్ట్ కింద తీసుకునే అవకాశం ఉంది. ఇంకా ముందుకెళ్ళి ఆ ప్రభుత్వం కనుక ఒక లా అండ్ ఆర్డర్ అనే ఒక దీంట్లో తీసుకెళ్ళి ఏదైనా మేము అసలు దీన్ని అమలుపరచమంటే కోర్టే దాన్ని అమలుపరుస్తుంది. అందువల్ల కోర్టుకి ఆ పవర్ కూడా ఉంది. లా అండ్ ఆర్డర్ పేరుతో భయాలు సృష్టించడం, వాస్తవంగా ప్రమాదం లేదు విషయాన్ని ప్రమాదం ఉందని వ్యక్తీకరించడం, దర్గాకు దీపాస్తంభానికి సంబంధం ఏమీ లేదని కోర్టు భావించిన తర్వాత కూడా ఇలా చేయడం చాలా తప్పండి. ఇది మతాల మధ్య పోరు కాదు, ఇది సమానత్వం కోసం పోరు. హిందువులు చైతన్యవంతులై వాళ్ళ రాజ్యాంగ హక్కుల్ని కాపాడుకునే నిమిత్తం అవసరమైతే కోర్టు కనుక పర్యవేక్షణలో దీన్ని చేయాల్సి వచ్చిన పరిస్థితి వస్తే దానికి కూడా అమలు పరిచేందుకోసం చైతన్యవంతులై కోర్టుల ద్వారా దీన్ని జరిపించాల్సిన పరిస్థితి ఎంతైనా